ఎక్స్ట్రీమ్ లెవెలే. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి కష్టం అంటే అతను పిలిచినా మాట్లాడతాడు అంతే. అవును. ఈయన అసలు మాట్లాడంటే ఎలాగుంటది? మాట్లాడతానా అయినా కూడా ఏం ఇచ్చేసాం చూస్తాను నేను అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని చంద్రబాబు అయితే రేపు పొద్దున అధికారంలోకి వస్తాడు, ఏదో ఇస్తాడు అనుకో. ఈయనేంటి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన ఎన్ని ఇవ్వాలి ఈయనకి, ఈయన అందులో ఎన్ని ఇవ్వాలి వీళ్ళకి బేసిక్ గా? అవును. ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ అంటే సరిగ్గా ఈ రోజుకి 4 రోజులు ఉంది ఎన్నికల తేదీ, కరెక్ట్ గా 13. బీజేపీ పెద్దలు ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదా, లేదంటే ఇంకా సమయం ఉందా ఆంధ్రప్రదేశ్ కి రావడానికి, ప్రచారం చేయడానికి? ఇక్కడ జరుగుతున్న గొడవలు ఇవన్నీ నేపథ్యంలో వెనక్కి వెళ్తున్నాయా? ఇది మొదటి ఫేజ్ లో ఎన్నికలు జరుగుంటే తిరిగేసేవాళ్ళు 4-5 సార్లు 19వ తారీఖు కాబట్టి. కానీ ఇది వచ్చే నెల 13 అయ్యేటప్పటికి ఈ లోపు 2-3 దశలు కూడా ఉన్నాయి. ముందు అవి తిరగాలి కదా, 4వ దశ కాబట్టి ఆ టైంలో తిరుగుతారు మేబీ. ఆ 4 రోజుల్లో ఫుల్ గా తిరిగి ఇక్కడ జరుగుతున్న అల్లర్లు, సమావేశాలు, జరుగుతున్న గొడవలు వీటి మీద ఏమన్నా వాళ్ళు దృష్టి పెట్టలేదా, లేదంటే అవసరం లేదా? పట్టుకున్నారు కానీ అది భారీ స్థాయిలో కసరత్తు చేసే అంత సీన్ లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి దేశంలో బోలెడన్ని ఉన్నాయి వాళ్ళకి ఇష్యూస్. మహారాష్ట్ర, పంజాబ్, ఒరిస్సా ఇట్లాంటివన్నీ చూసుకోవాలి, బెంగాల్ లాంటి చోట్ల ఉండే ఇష్యూస్ చూసుకోవాలి, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు చూసుకోవాలి. ఇవన్నిటి వదిలేస్తే ఇక్కడికి వస్తే ఏం ఉరుగుతుంది ఇక్కడ వాళ్ళకి? అంటే జాతీయ స్థాయి నాయకులు ఎవరికి వచ్చి బాబు గారిని, పురంధేశ్వర్ గారిని అక్కడ జరుగుతున్న నియోజకవర్గాలు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ లాంటిది ఏదో పెట్టి కూల్ చేస్తే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఏముంటుంది అందులో చేయడానికి? ఇప్పుడు బాబుకి ఎవడన్నా చెప్తే అయినా మనిషి బాబు మారాలి, కలుపుకెళ్ళడం. అంటే మొన్నటి వరకు అంటే ఓకే, ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి అదే అనేది. సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మధుకర్జీ ఉంటాడు,